ఆదికాండము 8వ అధ్యాయాన్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 8వ అధ్యాయంలో దేవుడు తన్ను తాను ఏ విధంగా వ్యక్తపరుచుకున్నాడు, ఆయన వ్యక్తిత్వము, ఆయన మనస్తత్వాన్ని ఏ విధంగా బయలుపరుచుకున్నాడు, ఈ అధ్యాయం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అనే విషయాన్ని ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండము 7వ అధ్యాయంలో ప్రచండమైనటువంటి వర్షం కురవటం, ఆ వర్షం కూడా మామూలుగా మనం రోజు చూసే వర్షం కాదు. భూమి మహా అగాధంలో నుండి దేవుడు ఊటలను ఉబికించాడు, బయటికి తీసుకొచ్చాడు. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి తూములను దేవుడు విప్పాడు. కింది నుండి పై నుండి ఫుల్గా వాటర్ అంతా రావడం వల్ల, నీరు రావడం వల్ల మొత్తం పర్వతాలు సహితము మునిగిపోయేంత నీరు వచ్చేసింది. మొత్తం తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే ఆయనను నమ్మినటువంటి కుటుంబము, ఆయన యందు భయభక్తులు కలిగిన కుటుంబం నోహు కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు ఓడలో భద్రపరిచి వారిని రక్షించినట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినట్లయితే దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ దేవుడు మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడుగా ఈ వచనంలో మనం తెలుసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకునేవాడు. దేవుడు ఆయన తీర్పును బయలుపరిచాడు. ఆయన తీర్పు విడుదల చేసి మొత్తం అంతటినీ తుడిచిపెట్టేశాడు. నోవహు ఓడలో ఉన్నాడు అంతవరకు కూడా. అయితే నోవహును మర్చిపోలేదు ఆయన. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, నన్ను మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు నోవహును విడిచిపెట్టలేదు. నన్ను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు జ్ఞాపకం చేసుకొనెను అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు మర్చిపోయాడు, మతిమరుపు ఉంది, అందుకే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అని కాదు దాని అర్థం. దేవుడు తిరిగి మరలా నోవహు ఎడల కనికరం చూపాడు. నోవహు పక్షాన దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు అనే దాని యొక్క అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం అక్కడ మనకు తెలియపరచబడుతూ ఉన్నది. దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని మరిచిపోయే దేవుడు కాదు, ఆయన మరిచే దేవుడు కాదు. మనం ఎప్పుడూ దేవుని దృష్టిలో ఉంటాం, దేవుని మనస్సులో ఉంటాము. మన కొరకే ఆయన అన్నీ చేస్తున్నాడు, మన గురించి ఆయన అన్నీ ఆలోచిస్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మాట మనకు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని. అదే ఇక్కడ దీని యొక్క భావం, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనే దానికి భావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు, మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు అనేది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే వాక్యంలో మొదటి వచనంలోనే 2వ భాగంలో దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. రెండవదిగా అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. 3వ వచనం, అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం దేవుడు ఎవరు అని మనం అర్థం చేసుకుంటున్నామంటే, హీ ఈజ్ ఎ రిస్టోరర్, అంటే పునరుద్ధరణకర్త అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. దేవుడు పునరుద్ధరణ చేసేటువంటి వాడు. అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇక్కడ మొత్తం భూమి అంతా, నేలంతా క్రమంలో లేదు, ఉపయోగకరంగా లేదు, నివాసయోగ్యంగా లేదు, ఆ సరిహద్దులు లేవు. భూమి నీరు మొత్తం కనపడడం లేదు, మొత్తం భూమి అంతా నీరే ఉంది. ఇది మనము ఆదికాండము
మొదటి అధ్యాయములో మనం చూస్తాం కదా, జలములతో భూమి కప్పబడింది. సృష్టి చేయకముందు చూస్తాం కదా, అదే పరిస్థితి. ఎక్కడ చూసినా నీరే, భూమి నేల ఎక్కడ కనబడడం లేదు. అలాంటి స్థితి ఉన్నటువంటి ఈ నేలను, ఈ భూమిని దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే, అక్కడ మనం చూస్తే మొదటి వచనంలో వాయువు విసరాడంట. వాయువు విసరడం ద్వారా నీళ్లు తగ్గిపోవడం మొదలుపెట్టింది. మళ్ళీ మొత్తం అన్నీ కూడా నీళ్ళు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం వల్ల అన్నీ కూడా మళ్ళీ నేలంతా కూడా మళ్ళీ పూర్తిగా నివాసయోగ్యంగా మారిపోతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. నివసించడానికి అనువుగా దేవుడు మార్చడం అనేది ఇక్కడ చూస్తున్నాం. అంటే పునరుద్ధరణ చేస్తూ ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే పర్వతాలు కూడా మునిగిపోయినాయి, కానీ ఇక్కడ మనం చూస్తే మెల్లిమెల్లిగా అన్నీ కూడా కనబడడం మొదలు పెడుతూ ఉన్నాయి. సో అక్కడ సరిహద్దులు అనేటివి మళ్ళీ కూడా మనకు కనబడుతుంది. భూమి యొక్క ఆకారం అనేది తిరిగి కనబడుతుంది. మరి ఓడ పర్వతం దగ్గర నిలిచింది, అరారాతు కొండ మీద. కొండ శిఖరాలు కనబడుతూ ఉన్నాయి. అంతకుముందు భూమే కనబడలేదు, ఆకృతే కనబడలేదు, దాని ఆకారమే కనబడలేదు, అంతా నీళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఆకృతి తిరిగి కనపడుతూ ఉన్నది. తిరిగి మళ్ళీ నేల కనబడుతుంది. మళ్ళీ తిరిగి నేల ఆరిపోయింది. చక్కగా నివసించడానికి భూజంతువులు కానీ నోవహు కుటుంబం కానీ నివసించడానికి అనువుగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. దీన్నే పునరుద్ధరణ అంటాడు. దేవుడు పునరుద్ధరణ చేసేటువంటి దేవుడు. అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితిని తిరిగి చక్కపరిచే దేవుడు, తిరిగి బాగు చేసే దేవుడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి నేలను క్రమబద్ధపరిచాడు, ఉపయోగకరమైన స్థలంగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితము పాపము వలన దేవుని కోపం రగులుకోవడం వల్ల నీ జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిందా? మరి నీ జీవితానికి ఆకారం లేకుండా మారిపోయిందా? దిగులు చెందవద్దు. ఆ దేవుడు తిరిగి మరలా బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచు, మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగు. నీ జీవితాన్ని మళ్ళీ క్రమబద్ధీకరిస్తాడు, ఉపయోగకరంగా మారుస్తాడు. నిన్ను పనికిరాని వానిగా ఉన్న నిన్ను, అస్తవ్యస్తంగా ఉన్న నిన్ను మళ్ళీ తిరిగి ఒక ఆకారాన్ని నీకు తీసుకొస్తాడు, ఉపయోగపడే వ్యక్తిగా తీసుకొస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను మళ్ళీ పునరుద్ధరిస్తాడు. నీ కుటుంబం అస్తవ్యస్తంగా మారిపోయిందా? దేవుడు పునరుద్ధరించే దేవుడు అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిరిగి బాగు చేసే దేవుడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని దేవుడు మళ్ళీ క్రమబద్ధీకరిస్తాడు, మళ్ళీ బాగు చేస్తాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు పునరుద్ధరణకర్త, రిస్టోరర్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు ఊటలన్నీ కూడా మూయబడ్డాయి, నీళ్లు తగ్గినట్లుగా మనం చూస్తున్నాం. భూమి పూర్తిగా ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, తర్వాత ఇంకొకటి పునరుద్ధరించాడు. ఏంటో తెలుసా? ప్రకృతిని పునరుద్ధరించాడు, కాలచక్రాన్ని పునరుద్ధరించాడు. రెస్టరేషన్ ఆఫ్ రిథమ్స్. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి బ్రతకడానికి ప్రకృతిలో ఒక క్రమం ఉండాలి. దేవుడు ఆ క్రమాన్ని తిరిగి స్థాపించారు. అదేంటో మనం ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాం. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవుని బిడ్డ, తిరిగి మరలా కాలచక్రాన్ని పునరుద్ధరించాడు, రిస్టోర్ చేశాడు, మళ్ళీ ప్రారంభమయ్యేలా చేశాడు. అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఏం మేలు జరుగుతుందంటే ఋతువులు మళ్ళీ వస్తాయి. ఆ తర్వాత విత్తనాలు చల్లడం, కోయడం, ఎండ, చలి, వేసవి, శీతాకాలం ఇవన్నీ మళ్ళీ నిరంతరము ప్రారంభమైతే జరుగుతాయని దేవుడు భరోసా ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనివల్ల మనిషి భయం లేకుండా భూమిని సాగు చేసుకునేలా ఆయన ప్రకృతిని పునరుద్ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు పునరుద్ధరించే కార్యక్రమంలో మరొకటి. నీ జీవితంలో ఏమేమి ఆగిపోయినాయో, ఏవేవి మళ్ళీ కనబడకుండా పోయినాయో అవన్నీ తిరిగి మరలా తీసుకొస్తాడు.
తిరిగి మరలా బాగు చేస్తాడనేది ఇక్కడ మనం చూస్తున్నాం. పునరుద్ధరించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ అధ్యాయంలో ఇంకా తను తాను ఏమి బయలుపరుచుకున్నాడు, ఆయన మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది అని మనం నేర్చుకుంటున్నామో మనం చూద్దాం. 8వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 21వ వచనం: అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అంటున్నాడు. ఇక్కడ మనకు దేవుడు ఎలా కనబడుతున్నాడు? 7వ అధ్యాయములో ప్రచండమైనటువంటి జలములు భూమి మహాగాధములో నుండి బయటికి వచ్చాయి, చీల్చుకొని వచ్చాయి భూమిని. అలాగే పైనుండి జలములు కురిశాయి. అక్కడ మనకు ఎలా కనబడుతున్నాడు? ఆయన భయంకరమైనటువంటి దేవుడుగా, భీకరుడుగా, ఆయన తీర్పు చాలా భయంకరమైనదిగా మనకు కనబడింది. కానీ ఇక్కడ ఈ మాట ద్వారా, 21వ వచనంలో ఈ మాట ద్వారా, నేను భూమిని ఇక మీదట నరులను బట్టి శపించను మరలా అంటున్నాడు. ఇక్కడ కృప చూపేవాడుగా మనకు కనపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 7వ అధ్యాయంలో జలప్రలయం రాకముందు కూడా దేవుడు 1600 సంవత్సరాల దగ్గర వారికి సమయం ఇచ్చాడు. అక్కడ కూడా కృపగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడుగానే కనపడ్డాడు. అయినా వారు మారుమనసు పొందలేదు. అందుకే దేవుడు ఆయన జలప్రలయాన్ని తీసుకొచ్చాడు. కానీ మళ్ళీ ఇక్కడ చూడండి, దేవుడు కృప చూపే దేవుడుగా మనం ఇక్కడ కనబడుతున్నాం. శిక్షించే దేవుని కంటే కృప చూపే దేవునిగా ఆయన మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు నీడలా కృప చూపే దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు ఎల్లప్పుడూ నీ మీద కోపపడే దేవుడు కాదు. నీలో ఉన్న తిరుగుబాటుతనాన్ని బట్టి, అవిధేయతను బట్టి దేవుడు నీ మీద కోప్పడుతూ ఉండొచ్చు. అయినా సరే నీ మీద మళ్ళా తిరిగి ప్రేమ తెచ్చుకుంటాడు, మళ్ళీ కృప తెచ్చుకుంటాడు, మళ్ళీ జాలి తెచ్చుకుంటాడు. నువ్వంటే ఆయనకు జాలి, నువ్వంటే ఆయనకు కృప. ఇక్కడ అంటున్నాడు, మరలా శపించను అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆయనను గాయపరుస్తావా? ఆయనకు అవిధేయత చూపిస్తావా? ఆయనను ఎదిరిస్తావా? ప్రేమైన దేవుని బిడ్డ, ఒకసారి మనల్ని మనం సరి చేసుకుందాం. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఆయన అన్నాడు, వారి బాల్యము నుండి ఇది చెడ్డది. నేను ఇప్పుడు చేసినట్లు మళ్ళీ చెయ్యను, జీవులను సంహరింపను. వారి చెడ్డతనాన్ని బట్టి, వారి చెడును బట్టి నేను వారిని ఇప్పుడు చేసినట్లుగా వారిని మళ్ళీ జీవులను అందరినీ సంహరించను, మళ్ళీ శపించను అంటున్నాడు. ఇక్కడ ఇంకొక దేవుని లక్షణం మనకు కనబడుతుంది. అదేంటంటే దీర్ఘశాంతుడు, అపారమైన సహనము కలిగిన వాడుగా మనం ఇక్కడ ఈ వచనాన్ని బట్టి దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత దీర్ఘశాంతం వహించకపోతే ఈరోజు నీవు నేను సజీవంగా భూమి మీద ఉంటాం చెప్పండి? దేవుడు నిన్ను నన్ను ఎంత సహించకపోతే మనం ఈరోజు ఇంకా మనగలుగుతూ ఉన్నాం. ఆలోచన చెయ్యండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఎడల దేవుడు ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఎంత ఓర్చుకుంటున్నాడు. ఈ మాటను బట్టి దేవుని అపారమైన సహనం మనకు కనబడుతుంది కదా. నీ ఎడల ఎంత సహనం కలిగి ఉన్నాడు దేవుడు. సహనం కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఓర్చుకుంటున్నాడులే, నన్ను భరిస్తున్నాడులే అని చెప్పి అలాగే పాపంలో కొనసాగుతావా? ప్రియ విశ్వాసి, ఒకసారి ఆలోచన చేయి. దేవునిలో ఉన్నటువంటి విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. చూడండి, యెహోవా ఆ సువాసనను ఆఘ్రానించును అని 21వ వచనంలో చూస్తున్నాం. అంటే ఆ నోవహు ఆ ఓడలో నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటికి అంతా పూర్తిగా సిద్ధమైపోతుంది, బ్రతకడానికి నివాసయోగ్యంగా చేశాడు కదా దేవుడు అని చూసాం కదా మనము. ఇంకా బయటికి రా నోవహు అని చెప్తాడు. ఆ నోవహు బయటికి వస్తాడు. అప్పుడు నోవహు అవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని, ఎంత ప్రచండమైనటువంటి వర్షము, ఎంత భయంకరము, భీకరము, ఇలాంటి పరిస్థితిలో కూడా దేవుడు మమ్మల్ని కాపాడాడే, మేము భద్రంగా ఉంచాడే, మమ్మల్ని ఇన్ని దినాలు ఉంచాడే, ఇన్ని నెలలు ఉంచాడే అని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో దేవునికి బలిపీఠం కట్టి అక్కడ దహన బలి అర్పిస్తాడండి. దహన బలి అర్పిస్తాడు. కృతజ్ఞతాస్తుతులు అంటారు దీన్ని, దేవుని ఆరాధించడం అంటారు దీన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆయన చెల్లించినటువంటి ఈ కృతజ్ఞతా బలిని, ఆరాధనా బలిని దేవుడు ఇక్కడ
ఆస్వాదిస్తున్నాడు. ఆఘ్రానించెను, ఆ సువాసన ఆఘ్రానించెను అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ఎంత మధురంగా ఉంది, ఎంత బాగుంది ఈ సువాసన అని అనుకోవడం కాదు. అది ఒక పొయిటిక్ వేలో చెప్తున్నాడు, అలంకార భాషలో చెప్తున్నాడు. అంటే మనము చెల్లించే కృతజ్ఞత, మనము చెల్లించే ఆరాధనను చూసి ఆయన ఎంతో ఆనందించే దేవుడు అని, ఎంతో సంతోషించే దేవుడు అని ఇక్కడ దాని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే దేవునికి ఇక్కడ మనలాగే భావోద్వేగాలు ఉన్న దేవుడు అని మనకు అర్థమవుతుంది కదా. దేవుడు ఫీలింగ్స్ లేని దేవుడు కాదు. దేవుడికి ఫీలింగ్స్ ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి. ఆయన సంతోషపడతాడు, ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నోవహు దేవుడు చేసిన మేలును, అది ఎంత మేలు అంటే వర్ణించలేడు. ఆయన కళ్ళ ముందు ఆయన ఆ ఓడలో ఆయన అసలు ఆ ఓడ అంత ప్రచండమైన జలములు కింది నుండి ఉబుకుతున్నాయి, పైనుండి కురుస్తున్నాయి, మొత్తం పర్వతాలు సైతం మునిగిపోతే ఓడ అసలు నిలబడ్డానికే వీలు లేదండి, నాశనం అయిపోవాలి. అయినా సరే ఆ ఓడ చుట్టూ ఆయన తన హస్తాన్నుంచి ఆ ఓడ ఎక్కడా కూడా కదలకుండా, ఆ ఓడ ఎక్కడా కానీ మునిగిపోకుండా కాపాడుకుంటూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదంతా జ్ఞాపకం చేసుకున్నాడు నోవహు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు మా జీవితంలోని కృతజ్ఞత బలి అర్పిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడండి, ఎన్ని ఉపకారాలు చేశాడండి, ఎన్నిసార్లు నిన్ను ఆదుకున్నాడండి, నిన్ను కాపాడాడండి. నీ ఊహకు మించినటువంటి కార్యాలు దేవుడు చేయలేదా? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించవా అమ్మా? అయ్యా, నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉంటే దేవుడు ఎంత సంబరపడిపోతాడు తెలుసా, ఎంత ఆనందిస్తాడు తెలుసా. ఇక్కడ చూడు ఎంత ఆనందిస్తున్నాడో. నీ స్తుతిని కోరుకునే దేవుడు, నీ ఆరాధనను కోరుకునే దేవుడు. ఇదిగో అయ్యా నాకు పిల్లల్ని ఇచ్చావు, నీకు వందనాలు అని ప్రతిరోజు చెప్పవా? ఇదిగో యేసయ్యా దేవా నాకు పనిని ఇచ్చావు, నీకు వందనాలు యేసయ్యా అని చెప్పవా? ఇదిగో ప్రభువా ఇన్ని మేలు చేసావు, ఇది చేసావు, అది చేసావు, వీటన్నిటి బట్టి నీకు స్తుతులు నాయనా, నీకు ఆరాధన ప్రభువా అని దేవునికి స్తుతి ఆరాధన చెల్లిస్తే ఎంత ఆనందిస్తాడో తెలుసా. ఆయన నీ స్తుతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ కృతజ్ఞత కోసం ఆయన ఎదురు చూస్తూ ఉండే హృదయం ఆయనది అని ఇక్కడ మనము ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, భావోద్వేగాలు ఉన్న దేవుడు అనేది మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఇంకొకటి మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఈ మాటను బట్టి యెహోవా ఆ సువాసనను ఆఘ్రానించును అనేటువంటి ఈ మాటను బట్టి మనం ఇంకోటి ఏం తెలుసుకుంటున్నామంటే, నీవు చెల్లించే స్తుతి కానీ ఆరాధనను కానీ దేవుడు అంగీకరించే దేవుడు అనేది ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నీ ప్రార్థన ఎంత విలువైనదో తెలుసా దేవునికి? నీ స్తుతి ఆరాధన ఎంత ఘనమైనదో తెలుసా దేవునికి? అందుకే ఆ మాట అక్కడ రాయబడింది. ఆ సువాసనను యెహోవా ఆఘ్రానించిన అనే మాటను బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, దేవుడు మన ప్రార్థనను, మన కృతజ్ఞతలను, మన ఆరాధనను అంగీకరించే దేవుడు. స్పందిస్తాడాయన. నువ్వు ప్రార్థన చేస్తే స్పందించే దేవుడు, నువ్వు కృతజ్ఞత స్తుతి ఆరాధన చెల్లిస్తే స్పందించే దేవుడు అని ఈ మాటను బట్టి మనం తెలుసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తరువాత ఇంకా మనము ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ అధ్యాయంలో అదే 17వ వచనం చూద్దాం ఒక్కసారి. 17వ వచనాన్ని చూద్దాం. పశువులు, పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బయటికి వస్తున్నావు కదా, వెళ్తున్నావు కదా, నోవహు ఒకటి గుర్తుపెట్టుకో, మర్చిపోదు. పక్షులు, జంతువులు, నేల మీద పాకే ప్రతి పురుగు కూడా నీతో పాటు బయటికి రావాలి, గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేల మీద ప్రాకే ప్రతి పురుగు లోపలికి పోయింది. ఆ ప్రతి పురుగు నాకు కావాలి. ఆ ప్రతి పురుగు చిన్నది అనుకుంటావేమో, చిన్నది కూడా నేను పట్టించుకునేవాడను, చిన్న చిన్న జీవులను కూడా మీద కూడా శ్రద్ధ చూపేవాడను నేను అని దేవుడు అక్కడ తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న సూక్ష్మ పరిశీలన అంటారు దీన్ని.
ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. మెటిక్యులస్ అటెన్షన్ అంటారు ఇక్కడ. చిన్న చిన్నవే కదా, ఇవేమున్నాయిలే అని మనం పెద్దగా పట్టించుకోం. కానీ దేవుడు ప్రతి చిన్న దాన్ని కూడా పట్టించుకుంటాడు. నీ జీవితంలో నీకు కావలసిన ప్రతి చిన్నది కూడా దేవుడు పట్టించుకునే దేవుడు. దేవుడు దాని పట్ల శ్రద్ధ చూపించే దేవుడు, దాన్ని కేర్ తీసుకునే దేవుడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు యేసయ్య చెప్పాడు కదా, 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది. ఒక గొర్రెపిల్లే కదా, 100 ఉన్నాయి కదా నా దగ్గర, ఆ చిన్న పిల్లను దాంతో మనకెందుకులే అనుకున్నాడా? అనుకోలేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆత్మ దేవునికి ఎంతో విలువైనది. నీవు దేవునికి ఎంతో విలువైన వాడవు. నీవు చిన్నవాడవు కదా సంఘంలో, నాకేం తెలుసు, నాకంత జ్ఞానం లేదు, నేను మొరటోన్ని, నాకేం తెలుసు, నాకు ప్రార్థన రాదు, నాకు వాక్యం రాదు, నాకు పాట పాడడం రాదు అని నువ్వు బాధపడుతున్నావా ప్రియ విశ్వాసి? నీవు ఎంతటి దానవు, ఎంతటి వాడవు అని నువ్వు దిగులు చెందుతున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? తగ్గించుకోవద్దలాగు, దిగులు పడద్దలాగు. ఎందుకంటే నీవు దేవుని దృష్టిలో ఘనురాలివి, నీవు దేవుని దృష్టిలో ఘనుడవే. నిన్ను పట్టించుకుంటున్నాడు ఆయన. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన? అందరినీ పట్టించుకునే దేవుడై ఉన్నాడు. కేవలం మనుషుల గురించి మాత్రమే కాక భూమిపై ఉన్న ప్రతి చిన్న జీవిని గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నాడని ఈ మాటను బట్టి మనము నేర్చుకుంటున్నాం. ప్రత్యేకంగా అక్కడ ప్రస్తావిస్తున్నాడు, నోవహు, నేల మీద ప్రాకే ప్రతి చిన్న పురుగు కూడా రావాలి నీతో పాటు అని చెప్తాడు. ద గాడ్ ఆఫ్ ద స్మాలెస్ట్ డీటెయిల్, అతి చిన్న విషయాలు కూడా గమనించే దేవుడు, పట్టించుకునే దేవుడు, శ్రద్ధ వహించే దేవుడు అని ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను ఎంతటి దానని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు కృంగిపోయేటట్లు చేసుకోవద్దు. నిన్ను నీవు భయపడిపోయి, దిగులు పడిపోయి, ఎంతటి వాడనిలే, నేనేం చేస్తానులే, నా వల్ల ఏమవుతుందిలే అనుకోవద్దు. నువ్వు కూడా దేవునికి కావాలి. నిన్ను కూడా దేవుడు పైకి తీసుకురావాలనుకుంటున్నాడు. నిన్ను పట్టించుకుంటున్నాడు. నీ జీవితంలో విశ్వాసి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటాడా దేవుడు? ఇవి కూడా అడగాల దేవుణ్ణి అని నువ్వేమైనా అనుకుంటున్నావేమో, అవి కూడా దేవుడు పట్టించుకుంటాడు. నీ తల్లి అయితే నిన్ను పట్టించుకోదా చిన్న చిన్న విషయాలు? నీ తండ్రి అయితే పట్టించుకోడా చిన్న చిన్న విషయాలు? ఈ తండ్రిని, ఈ తల్లిని వాళ్ళ హృదయంలో ప్రేమ కలిగిన గుండెను పెట్టిన దేవుడు ఇంకెంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు, తండ్రి ప్రేమ కంటే గొప్ప హృదయము, మనస్సు కలిగినటువంటి నీ దేవుడు నీ జీవితంలో నీకు కావలసిన, నీకు అవసరమైన ప్రతి చిన్న దాన్ని కూడా నీకు సమకూరుస్తాడు. నీ మీద అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టి వైవిధ్యానికి, డైవర్సిటీకి సంరక్షకుడు అనే మాట చివరిగా మనం నేర్చుకుంటున్నాం. దేవునిలో ఉన్న ఇన్ని లక్షణాలు దేవుడి అధ్యాయంలో మనకు బయలుపరిచాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునిలో ఉన్న ఎన్ని మంచి సుగుణాలను బట్టి, గుణాతిశయములను బట్టి అతిశయపడు. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు. ప్రతిరోజు నువ్వు చెల్లించే స్తుతిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, సంబరపడిపోతాడు, ఆనందిస్తాడు, స్పందిస్తాడు, అంగీకరిస్తాడు, నిన్ను దీవిస్తాడు.